ఆర్య వాళ్ళ బాబాయ్ శ్రీపతి గారు కన్నీళ్లు పెట్టుకుంటూ పాడు డబ్బు కోట్లు సంపాదించాలనే ఆశతో ఆర్య ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని బాధపడుతుంటాడు. కళ్యాణ్ శ్రేయ వైపు చూసి అసలు ఆర్య బిజినెస్ పరిస్థితి ఎలా ఉందో నీకు తెలుసా శ్రేయ అని అడుగుతాడు. పూర్తిగా తెలుసు కళ్యాణ్. బిజినెస్ పరిస్థితుల కంటే ఇన్వెస్టర్స్తో ఆర్యకి ఒత్తిడి ఎక్కువైంది. ముందు వాళ్ళ సమస్య తీరితే బిజినెస్ నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచించవచ్చు అంటుంది. అంకుల్, నేను శ్రేయ ఆఫీస్కి వెళ్తాము. మీరు ఇక్కడే ఉండి ఆర్య హెల్త్ కండిషన్ గురించి నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తుండండి అంటాడు. అలాగే కళ్యాణ్ అంటాడు శ్రీపతి గారు. త్వరగా రా శ్రేయ అంటూ ఫాస్ట్గా వెళ్తుంటాడు కళ్యాణ్. శ్రేయ కూడా కళ్యాణ్ వెనుక వెళ్తుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ డ్రైవ్ చేస్తూ అర్జెంటుగా నేను ఆ ఇన్వెస్టర్స్తో మాట్లాడాలి. వాళ్ళతో నాకు మీటింగ్ ఏర్పాటు చేయి అంటాడు. పక్క సీట్లో కూర్చున్న శ్రేయ ఆ మాటలు విని అలాగే కళ్యాణ్ అని వాళ్ళకి కాల్ చేస్తుంటుంది. కొద్దిసేపటికి కళ్యాణ్ ఆర్య ఆఫీస్కు చేరి క్యాబిన్లోకి వచ్చేసరికి కళ్యాణ్తో మాట్లాడడానికి ఇన్వెస్టర్స్ రెడీగా కూర్చొని ఉంటారు. మరి ఆర్యకు వచ్చిన ప్రాబ్లం కళ్యాణ్ ఎలా చాకచక్యంతో సాల్వ్ చేయబోతున్నాడు అనేది ఫుల్ వీడియోలో చూడండి. అలాగే రేపటి వీడియోలో ఒక ట్విస్ట్ కూడా ఉంటుంది. మిస్ కాకుండా వీడియోస్ చూస్తూ ఉండండి.